Good evening to you all. We have political science optional syllabus analysis and discussion. అసలు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఎలా ఉంటుంది, దానిలో మెయిన్ సిలబస్ ఏ విధంగా ఫోకస్ చేయాలి, తర్వాత పొలిటికల్ సైన్స్ సిలబస్ ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. పొలిటికల్ సైన్స్ సిలబస్ సంబంధించి ఇట్ ఈస్ ఏ స్టూడెంట్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. మనం డే టు డే జరిగే అఫైర్స్ చాలా వరకు పొలిటికల్ సైన్స్లో పనికొస్తాయి. చాలా వరకు పొలిటికల్ సైన్స్లో మనం ఆన్సర్స్లో రాయొచ్చు, రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఎవ్రీడే మనం వినే అఫైర్స్ కానీ, ఎవ్రీడే మనం చదివే అఫైర్స్ కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ సైన్స్లో మనకు పనికొస్తాయి అన్నమాట. సో ఇక్కడ పొలిటికల్ సైన్స్లో మనకి ఏ విధంగా న్యూ టాపిక్స్ చూడొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ 2 days నుంచి తమిళనాడు గవర్నర్ అంశం న్యూస్లో ఉంది. లాస్ట్ 2 days నుంచి ఈ తమిళనాడు గవర్నర్ అంశం మీద గవర్నర్ స్పీచ్, తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ద రోల్ ఆఫ్ గవర్నర్, దీనిలో ఎక్కడొచ్చినా సరే ఈ కాన్సెప్ట్ మీరు రీసెంట్గా తమిళనాడు ఎపిసోడ్ గురించి రాయొచ్చు. సో ఎవ్రీ డీటెయిల్ విచ్ యూ లెర్న్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సిలబస్. చాలా సందర్భాల్లో 2016లో ఒక క్వశ్చన్ వచ్చింది, పిఎస్ఐఆర్ పేపర్ 1 పార్ట్ బిలో. ద కాంట్రవర్షియల్ రోల్ ప్లేడ్ బై ద గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని. ద కాంట్రవర్షియల్ రోల్ ప్లేడ్ బై ద గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అన్నమాట 2016లో. ఆ క్వశ్చన్కి ఇప్పుడు గవర్నర్ సంబంధించిన అంశాలు, తమిళనాడులో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎలా జరుగుతుంది, అదేవిధంగా కేరళలో ఎలా జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి కలిపి రాయొచ్చు. సో పొలిటికల్ సైన్స్ 2 పేపర్స్లో పార్ట్ బీస్ ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ జిఎస్, ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ జిఎస్ అండ్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనమాట. 2 పేపర్స్లో పార్ట్ బీస్ పొలిటికల్ సైన్స్లో. అదేవిధంగా చాలామందికి పొలిటికల్ సైన్స్ ఎందుకు తీసుకోవాలి, పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల ఛాలెంజెస్ ఏంటి, అలానే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటుంటాయి. పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల మేజర్ బెనిఫిట్, ఒక పక్కా బెనిఫిట్ ఏంటంటే ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలామందికి ఒక డౌట్, భయం ఉంటుంది అనమాట, ఐఆర్ నేను చేయగలనా అని. చాలామంది ఐఆర్ ఏదో గొప్పగా చదివేయాలనుకుంటారు. చాలా ఎక్స్పర్ట్స్ లాగా రాస్తేనే, ప్రొఫెసర్ లాగా రాస్తేనే పొలిటికల్ సైన్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి ఐఆర్లో అనుకుంటారు. అంతగా ఏమీ అవసరం లేదు. చాలామంది పిఎస్ఐఆర్ ఎగ్జామ్ తీసుకుని సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ డన్ దేర్ ఐఆర్ విత్ న్యూస్ పేపర్ రీడింగ్, రాజ్యసభ టీవీ అండ్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్లు, వీటి ద్వారానే ఐఆర్ ఎక్కువ నోట్స్ కలెక్ట్ చేసుకున్నారనమాట. మనం చాలా వరకు ఐఆర్ నోట్స్ అనేది ఎక్కడి నుంచో చేయాలి, పెద్ద పెద్ద రీసెర్చ్ పేపర్స్ చదవాలనుకుంటాం. అంతేం అవసరం లేదు. మీరు చూస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో 2-3 ఐఆర్ ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. యాక్చువల్గా న్యూస్ పేపర్లో కలెక్ట్ చేసుకున్న ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ రాసుకున్న ఒక 50% ఐఆర్ అక్కడ కవర్ అయిపోద్ది. ఐఆర్లో అంటే పేపర్ 2 పార్ట్ బి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనుకుంటే పొలిటికల్ సైన్స్లో ఒక థాట్ ప్రాసెస్, ఒక భయం ఉన్నాడు. మీకు చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీసెంట్గా శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్. పాకిస్తాన్లో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. రీసెంట్గా శ్రీలంకలో వచ్చింది, ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుంది. దానికి సంబంధించి మనకి మెటీరియల్ ఎక్కడ దొరికిద్ది, దానికి సంబంధించి మనకి మెటీరియల్ ఖచ్చితంగా న్యూస్ పేపర్లోంచే చూడాలి. రీసెంట్గా నేపాల్లో ఎన్నికలు జరిగాయి. రీసెంట్గా నేపాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత నేపాల్లో కోయిలిషన్ గవర్నమెంట్ వచ్చింది. ఈ తరుణంలో ఇండియా నేపాల్ రిలేషన్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. లాస్ట్ 1 week నుంచి రకరకాల న్యూస్ పేపర్స్లో ఈ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. నేపాల్ ఈస్ న్యూ గవర్నమెంట్, హౌ ఇండియా ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ అండ్ వాట్ కుడ్ బి ద ఫ్యూచర్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్.
సో దీనిలో కరెక్ట్గా 10-15 కోర్ పాయింట్స్ కలెక్ట్ చేసుకున్న మనకు ఆన్సర్ అయిపోద్ది అనమాట. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకి ఐఆర్తో ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట. అదేవిధంగా పేపర్ 1 పార్ట్ ఏకి పేపర్ 2 పార్ట్ ఏ పేపర్ 2 పార్ట్ బి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి పేపర్ 1 పార్ట్ ఏలో మనం కౌటిల్య మండలా థియరీ అని చదువుతాం. కౌటిల్య మండలా థియరీ లేదా రాజమండలా థియరీ అని చదువుతాం. ఆ థియరీలో ఒక మాట ఉంటుంది, ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఎనిమీ అని. ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఎనిమీ. మన ఎనిమీ ఉన్నాడు అనుకోండి, ఆ ఎనిమీకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి మనకి ఎనిమీ అవుతారు. అలానే ఎనిమీస్ అవర్ ఫ్రెండ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఉదాహరణ చూడండి, పాకిస్తాన్ చైనా ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు మనకి ఎనిమీస్. సో మండలా థియరీని హౌ పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ అండ్ ఇండియా ఎనిమోసిటీకి ఎలా కనెక్ట్ చేయొచ్చు. పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ ఫ్రెండ్స్ అనమాట. సో కౌటిల్యాస్ మండలా థియరీ లేదా రాజమండలా థియరీ దాన్ని తీసుకొచ్చి మనం ఇండియా చైనా పాకిస్తాన్ రిలేషన్షిప్లో కనెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటివి చాలా ఉంటాయి. దాంతోపాటు పొలిటికల్ సైన్స్లో మనం బేసిక్ టర్మ్స్ కొన్ని చదువుతాం. నేషన్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఎథ్నిసిటీ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి. నేషన్, స్టేట్, ఎథ్నిసిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఇటువంటి టర్మ్స్ అన్నీ కూడా మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా మనకు పనికొస్తాయి. జిఎస్ ఆన్సర్ రైటింగ్లో కూడా మనకు పనికొస్తాయి అన్నమాట. దాంతోపాటు ఫిలసాఫికల్ ఎస్సెస్లో కూడా మనకు పనికొస్తాయి. సో పొలిటికల్ సైన్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మీరు చూశారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు అనే పాటకి ఒరిజినల్ సాంగ్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది ఆ కేటగిరీలో. సో దట్ ఈజ్ ఇండియా సాఫ్ట్ పవర్. ఒక సినిమా పాట మన సాఫ్ట్ పవర్లో అది కనెక్ట్ చేయొచ్చు. మీరు యోగా మన సాఫ్ట్ పవర్లో కనెక్ట్ చేయొచ్చు. యోగా అనేది మన సాఫ్ట్ పవర్లో కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫినాన్షియల్ ఎయిడ్, ఇండియా ఐటీఈసీ ప్రోగ్రామ్ ద్వారా, ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ద్వారా పేద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి, పూర్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ టెక్నాలజీ, ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ ఎయిడ్, అది కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు రీసెంట్గా మనం చూస్తే ఇండియాలో హ్యూమన్ రైట్స్ విషయంలో చాలా ప్రొటెస్ట్లు అవుతున్నాయి. దాంతోపాటు చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకి 2017లో సుప్రీంకోర్టు చెప్పింది పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో దాన్ని మీరు థర్డ్ జనరేషన్ రైట్ కింద కనెక్ట్ చేయొచ్చు. అంటే హ్యూమన్ రైట్స్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ప్రోగ్రెసివ్ రైట్స్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పి. తర్వాత ఎల్జీబీటీ రైట్స్ అంటే నవతేజ్ జోహార్ కేసు ఉందనుకోండి. సో మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్లో ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించాము. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎల్జీబీటీస్ మ్యారేజెస్ లీగలైజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో దాన్ని కూడా మీరు కోట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ న్యూస్ పేపర్లో చదివేది పొలిటికల్ సైన్స్లో కనెక్ట్ చేయొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో మీటూ మూమెంట్ అని చెప్పి, అంటే ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది, ఇండియాలో చాలా ఎక్కువ జరిగింది మీటూ మూమెంట్ అని. అర్బన్ ఎలీట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సోషల్ మీడియా ద్వారా వాళ్ళపైన ఏ విధమైన సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది అనే దాని మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేశారు. ఆ మీటూ మూమెంట్ అనే కాన్సెప్ట్ ఫెమినిజంతో కనెక్ట్ చేయొచ్చు, ఫెమినిజం అనే కాన్సెప్ట్తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యూ రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్ మీరు ఈజీగా యాజ్ అ పిఎస్ఆర్ స్టూడెంట్ ప్రాపర్గా కనెక్ట్ చేయొచ్చు అనమాట. అదే పిఎస్ఆర్లోనే గొప్పతనం. పిఎస్ఆర్ సిలబస్ ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్ చదువుతూ, రోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ, డైలీ మనం చూసేది, డైలీ ఫీల్ అయ్యేది. అయితే పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకోకపోయినా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 50% ఆఫ్ ద సిలబస్ పిఎస్ఆర్ సిలబస్ మనం చదవాల్సిందే. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ పిఎస్ఆర్ ఆప్షన్ 50% ఆఫ్ ద సిలబస్ మనకి జిఎస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. ఒకసారి పిఎస్ఆర్ సిలబస్ ఏంటి, అసలు జిఎస్తో ఎలా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఒక ఆప్షనల్ పేపర్ చూజ్ చేసుకోవాలి. ఒక ఆప్షనల్ పేపర్, ఆప్షనల్ పేపర్లో అంటే ఇట్ మైట్ బి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, ఇట్లా మనకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు ఒక ఆప్షనల్. దానిలో మనం 2 పేపర్స్ రాస్తాం ఎగ్జామ్ హాల్లో, మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. అంటే మనం అంత కష్టపడి చదివిన ఆప్షన్ మొత్తం మన భవిష్యత్తు, ఎంటైరిటీ ఆఫ్ అవర్ ఫ్యూచర్ కూడా ఒక్క రోజులో తెలిసిపోద్ది. మెయిన్స్ ఎగ్జామ్లో ఒక్కరోజు. జనరల్గా ఆప్షనల్ పేపర్ అనేది
లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మొత్తం మన ఎగ్జామ్స్లో లాస్ట్ ఎగ్జామ్ ఆప్షన్ ఉంటుంది. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్ ఉంటుంది. మనం చూజ్ చేసుకున్న ఆప్షన్లో మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్ ఉంటుంది. సో పేపర్ 1లో మనం చూస్తే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. సో ఏ ఆప్షన్ అయినా సరే ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నాక ఆప్షన్లో మనం 2 పేపర్లు రాయాలి. మార్నింగ్ ఒక పేపర్ రాస్తాం, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ రాస్తాం. ప్రతి పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. జనరల్గా ఏ పేపర్లో అయినా సరే, అది ఏ ఆప్షనల్ పేపర్లో అయినా సరే, పేపర్ 1 సెక్షన్ ఏ అంటే కొంచెం థీరీస్ ఉంటాయి, నార్మటివ్ థింగ్స్ ఉంటాయి అనమాట. మీరు ఏ ఆప్షన్ తీసుకోండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి, సోషాలజీ తీసుకోండి, పొలిటికల్ సైన్స్ ఏది తీసుకున్నా సరే, పేపర్ 1 సెక్షన్ ఏ అంటే థీరీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సిలబస్ మొత్తం ఎక్కువ థీరీ బేస్డ్ ఉంటుంది అనమాట, థియరిటికల్ సిలబస్ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే పొలిటికల్ సైన్స్ పేపర్ 1 సెక్షన్ ఏలో మనం మేజర్గా 10 చాప్టర్స్ చదువుతాం. 10 చాప్టర్స్ చదువుతాం. ఆ 10 చాప్టర్స్ ఏంటి? ఒకటి వెస్ట్రన్ పొలిటికల్ థాట్, షార్ట్కట్లో WPT అంటాం, వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ఓకే, ఈ వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో థింకర్స్ ఉంటారు. ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, కార్ల్ మార్క్స్, జేఎస్ మిల్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్. వీళ్ళు మన థింకర్స్ అన్నమాట. సో ఈ థింకర్స్ చాలామంది అనుకుంటారు థింకర్స్ టఫ్ అని, కానీ థింకర్స్నే మనం చాలా క్లోజ్గా స్టడీ చేస్తే చాలా నాలెడ్జ్ వస్తే, దాంతోపాటు మనకి చాలా అందంగా కనెక్ట్ అవుతారనమాట వాళ్ళు. సో ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్షీ, హ్యానా ఆరెంట్. వీళ్ళు మన సిలబస్లో ఉన్న వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో మన సిలబస్లో ఉన్న థింకర్స్ అనమాట. సో ప్లేటో అనే థింకర్, హీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ సోక్రటిస్. ప్లేటో వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సోక్రటిస్ అనమాట. మీరు వినే ఉంటారు సోక్రటిస్ అనే పేరు. ఆయన స్టూడెంట్ ప్లేటో స్టూడెంట్ అరిస్టోటిల్, అరిస్టోటిల్ వాళ్ళ స్టూడెంట్ అలెగ్జాండర్. సో ప్లేటో తర్వాత అరిస్టోటిల్ వీళ్ళందరినీ కనెక్ట్ చేసి చదువుకుంటుంటాం. ఈ ప్లేటో అని ఆయన ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ప్రపోజ్ చేశారు. ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ప్లేటో ప్రపోజ్ చేశారనమాట. ఈ ఫిలాసఫర్ కింగ్ అంటే ఏంటి? ఫిలాసఫర్ కింగ్ అంటే దెర్ విల్ బి ఏ కింగ్ who does not have family or property, who completely dedicates his life for the cause of the country. సో ఈ ఫిలాసఫర్ కింగ్కి పెళ్ళి కానీ, ఫ్యామిలీ కానీ, ఆస్తులు కానీ ఏది ఉండదు. హీ ఈజ్ అ సెల్ఫ్లెస్ కింగ్ అనమాట. హీ కంప్లీట్లీ డెడికేట్స్ హిజ్ లైఫ్ ఫర్ ద సిటీ స్టేట్. ఆ సిటీ స్టేట్ కోసమే తన లైఫ్ ఉంటుంది అనమాట. సో అలాంటి కింగ్ గురించి ప్రపోజ్ చేశాడు ప్లేటో. అందుకనే ప్లేటో వాజ్ అన్ ఐడియలిస్ట్ అంటారు. ఐడియలిస్ట్ అంటే ఏ వ్యక్తి అయినా సరే పూర్తి స్థాయిలో ఫ్యామిలీ, ప్రాపర్టీ ఏమీ లేకుండా, ఇంత కూడా స్వార్థ ప్రయోజనం లేకుండా కంట్రీ కోసం 100% డెడికేట్ అవుతాడా అని చెప్పి, సో అలా ప్రపోజ్ చేశాడు కాబట్టి ప్లేటోని ఐడియలిస్ట్ అంటారు. ఐడియలిస్ట్ అంటే ఎవరు? ఉటోపియన్, హూ డస్ నాట్ లివ్ ఇన్ ఏ రియాలిటీ, వాస్తవంలో బతకనివాడు అని అర్థం. సో ప్లేటో స్టూడెంట్ అరిస్టోటిల్. అరిస్టోటిల్ వాజ్ అ రియలిస్ట్. అరిస్టోటిల్ వాజ్ అ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ప్లేటోని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ అంటే, అరిస్టోటిల్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటారు. ఓకే, తర్వాత మనం మ్యాకియావెల్లి అనే థింకర్ గురించి చదువుతాం. మ్యాకియావెల్లి ఈయన ఇటాలియన్ అనమాట. హీ రోట్ ద బుక్ కాల్డ్ ద ప్రిన్స్. ద ప్రిన్స్ అనే పుస్తకం రాశారు మ్యాకియావెల్లి. మ్యాకియావెల్లి ఫేమస్ స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అని చెప్పి. తర్వాత మనం సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనే సిద్ధాంతాన్ని చదువుతాం. అంటే హౌ ద స్టేట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, స్టేట్ ఎలా వచ్చిందనే దాని మీద, పీపుల్ కేమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద స్టేట్, ప్రజలే వచ్చి వాళ్ళ స్టేట్ని తయారు చేసుకున్నారు అనే సిద్ధాంతాన్ని మనం చదువుతాం. తెలుగులో సామాజిక వడబడిక సిద్ధాంతం, ఇంగ్లీష్లో సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటాం. హాబ్స్, లాక్, రూసో ముగ్గురు ఉంటారు. మన థింకర్స్లో హాబ్స్, లాక్ చదివేస్తాం అనమాట. తర్వాత జేఎస్ మిల్ గురించి చదువుతాం. జాన్ స్టూవర్ట్ మిల్, ఈయన మైనారిటీ టాలరేషన్ గురించి మాట్లాడారు. అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం మెజారిటేరియనిజం ప్రివేల్ అవుతుంది. అంటే 99% మంది, 90% మంది, 70% మంది మెజారిటీ ఒపీనియనే ప్రివేల్ అవుతుంది.
కానీ ఒక సింగిల్ పర్సన్కి డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా ఆ ఒపీనియన్ కూడా మనం కన్సిడర్ చేయాలి అంటే జేఎస్ మిల్. సో జేఎస్ మిల్ స్పీక్స్ అబౌట్ మైనారిటీ టాలరేషన్ అనమాట. జేఎస్ మిల్ వాజ్ అ ఛాంపియన్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ, ఆల్సో స్పీక్స్ అబౌట్ మైనారిటీ టాలరేషన్. ఇంకా కార్ల్ మార్క్స్ గురించి, గ్రామ్స్కీ గురించి, హ్యానా అరెంట్ గురించి, ఇదంతా వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో మనం చదువుతాం. ఈ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ మనకు కొంచెం థింకర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈజీగా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. ఇది నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ రావడమే కాదు, మన మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మన థాట్ ప్రాసెస్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వెస్ట్రన్ పొలిటికల్ థాట్ తర్వాత వీల్ స్టడీ అబౌట్ ఇండియన్ పొలిటికల్ థాట్. ఇండియన్ పొలిటికల్ థాట్ చదువుతాం. గాంధీ గారి గురించి, అంబేద్కర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఎంఎన్ రాయ్, వీళ్ళందరూ, అరవిందో ఘోష్, వీళ్ళ గురించి చదువుతాం. అండ్ మను కౌటిల్య గురించి కూడా కొన్ని టాపిక్స్ చదువుతాం అనమాట. వెస్ట్రన్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్ చదివిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు అప్రోచెస్ టు ద పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అప్రోచెస్, ట్రెడిషనల్ నార్మేటివ్ అప్రోచెస్, బిహేవియరలిజం, పోస్ట్ బిహేవియరలిజం, సిస్టమ్స్ అనాలిసిస్, స్ట్రక్చరల్ ఫంక్షనల్, ఇలాంటి చదువుతాం. తర్వాత పొలిటికల్ సైన్స్లో కాన్సెప్ట్స్ చదువుతాం. ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళబోయే ముందు పొలిటికల్ ఐడియాలజీస్, మీ అందరికీ తెలుసు పొలిటికల్ సైన్స్ అనగానే ఫెమినిజం గురించి, మార్క్సిజం గురించి, ఇవన్నీ కూడా చదవాలి. దే ఆర్ కాల్డ్ లిబరలిజం, పొలిటికల్ ఐడియాలజీస్ అంటాం. ఈ ఐడియాలజీస్ చదువుతాం. దెన్ కాన్సెప్ట్స్ చదువుతాం అనమాట. కాన్సెప్ట్స్ ఏం చదువుతాం? స్టేట్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఇవి చదువుతాం. ఇది పేపర్ 1 పార్ట్ ఏ. ఈ పేపర్ 1 పార్ట్ ఏ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్తే కనుక మిగతా పేపర్స్ ఈజీ అవుతాయి. దాంతోపాటు జిఎస్లో కూడా ఈ నాలెడ్జ్ ఎన్రిచ్మెంట్ అనేది మనకు పనికొస్తాయి. ఎథిక్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ పేపర్ 1 పార్ట్ ఏ, థింకర్స్, కాన్సెప్ట్స్ ఎథిక్స్లో కూడా మనం రాయొచ్చు అనమాట. పేపర్ 1 పార్ట్ ఏ కానీ పేపర్ 1 సెక్షన్ ఏ ఏదైనా అనొచ్చు దీన్ని. తర్వాత పేపర్ 1 సెక్షన్ బి. పేపర్ 1 సెక్షన్ బిలో బిని మనం షార్ట్కట్లో ఐజీపీ అంటాం. ఐజీపీ అంటే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనమాట. దీనిలో మనకి నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి అన్నీ కలిపితేనే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో చూస్తే 11 చాప్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 11 చాప్టర్స్ అనమాట. 11th చాప్టర్ ఇస్ సోషల్ మూమెంట్స్. సోషల్ మూమెంట్స్ ఇస్ అ 11th చాప్టర్. 11వ చాప్టర్ సోషల్ మూమెంట్స్ అనమాట, సామాజిక ఉద్యమాలు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఆర్లో కానీ మామూలుగా సోషల్ మూమెంట్ అంటే ఈ మధ్య ఇరాన్లో యాంటీ హిజాబ్ మూమెంట్ జరిగింది. ఇట్స్ అ సోషల్ మూమెంట్. ఇండియాలో లాస్ట్ ఇయర్ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు జరిగాయి. 3 ఫార్మ్ బిల్స్ని రిపీల్ చేసామని. ఇట్ ఈస్ అ సోషల్ మూమెంట్ అనమాట. వీటన్నిటి మనం సోషల్ మూమెంట్స్ అంటాం. ఓకే, మీ టూ మూమెంట్ ఈజ్ ఆల్సో సోషల్ మూమెంట్. అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ ఈజ్ అ సోషల్ మూమెంట్. గ్రెటా థన్బర్గ్ నడిపే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్ ఈజ్ అ సోషల్ మూమెంట్. ఇవన్నీ సోషల్ మూమెంట్స్ అంటాం. వీటి గురించి చదువుతాం అనమాట. దానిలో ఉమెన్ మూమెంట్స్ గురించి, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ గురించి, హ్యూమన్ రైట్స్ మూమెంట్ గురించి చదువుతాం. తర్వాత పార్టీ సిస్టమ్. మన పార్టీ సిస్టమ్ ఎలా ఉంది, కోalition పాలిటిక్స్ అంటే ఏంటి, నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ ఏంటి, ఇవన్నీ చదువుతాం. రీసెంట్గా మీరు వినే ఉంటారు న్యూస్లో, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీ అయ్యే ఎలిజిబిలిటీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. సో ఇలాంటివి కూడా మనం పొలిటికల్ సైన్స్లో యాడ్ చేసుకోవచ్చు. అలానే ఓటింగ్ బిహేవియర్ ఎలా ఉంది, లెజిస్లేటర్స్ ఎంతమంది ఉమెన్ ఎంపీస్ ఉన్నారు, ఎంతమంది కరోడ్పతిస్ ఉన్నారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చే డేటా కూడా మనం ఇక్కడ చదువుతాం అనమాట. తర్వాత రోల్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. భారత రాజకీయాల్లో కులం యొక్క పాత్ర, మతం యొక్క పాత్ర, జాతి యొక్క పాత్ర, రోల్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, విల్ స్టడీ అబౌట్ దాట్. తర్వాత మనం ప్లానింగ్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్, గాంధీయన్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, నెహ్రూ అండ్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, ఇట్లాంటివి కూడా పూర్తి స్థాయిలో చదువుతాం. అండ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటి, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, గ్రీన్ రెవల్యూషన్ అగైన్ దాని గురించి చదువుతాం. తర్వాత ఫెడరలిజం, మీ అందరికీ తెలుసు సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చదువుతాం ఐజీపీలో. తర్వాత స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమిషన్స్, రకరకాల ఇన్స్టిట్యూషన్స్, కమిషన్స్, ఎలక్షన్ కమిషన్, క్యాగ్, ఫినాన్స్ కమిషన్, యూపీఎస్సి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇలాంటివన్నీ కూడా చదువుతాం అనమాట. అండ్ పక్కా క్వశ్చన్ మనం చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ, పంచాయత్స్, మున్సిపాలిటీస్ చాలా ఇంపార్టెంట్. అంటే లోకల్ బాడీస్ మీద ఐజీపీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అంటాం, దాన్నే పంచాయత్ అండ్ మున్సిపాలిటీ అంటాం. ఇది కాకుండా లెజిస్లేచర్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, జ్యుడిషియరీ గురించి, జ్యుడిషియల్ యాక్టివిజం, ఈ కాన్సెప్ట్స్ కూడా చూస్తాం అనమాట. లెజిస్లేచర్,
ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ యాక్టివిజం లాంటి కాన్సెప్ట్స్. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ మళ్ళీ చదువుతాం ఐజీపీలో. దాంతోపాటు ఎనలిటికల్గా చదువుతాం అనమాట, చాలా ఎనాలిసిస్తో చదువుతాం. మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ సిస్టమ్, అమెండ్మెంట్ ప్రొసీజర్, బేసిక్ స్ట్రక్చర్ థియరీ, జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, క్విట్ ఇండియా, పెజెంట్ మూమెంట్స్, వర్కర్స్ మూమెంట్స్, ఇవన్నీ చదువుతాం. యాక్చువల్గా ఐజీపీ అనేది అంటే పేపర్ 1 సెక్షన్ బి అనేది మనం పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా బాగా చదవాల్సిందే. కానీ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటే ఇంకొంచెం అనలిటికల్గా, ఇంకొంచెం కేసెస్ స్టడీ చేస్తూ, ఎగ్జాంపుల్స్ రాస్తూ, మోర్ ప్రాక్టికల్గా, అనలిటికల్గా చేస్తే అది ఐజీపీ అవుతుంది అనమాట. సో పేపర్ 1 పార్ట్ ఏకి మనం చూస్తే ఇగ్నో మెటీరియల్, పేపర్ 1 సెక్షన్ ఏకి ఇగ్నో మెటీరియల్ చదువుకోండి. అలానే వెస్ట్రన్ పొలిటికల్ థాట్కి టైం ఉంటే సుబ్రతో ముఖర్జీ, సుశీలా రామస్వామి బుక్ చదువుకోండి టైం ఉంటే. వెస్ట్రన్ పొలిటికల్ థాట్, సుబ్రతో ముఖర్జీ, ఇగ్నో చదివిన తర్వాత టైం ఉంటే. అలానే పేపర్ 1 సెక్షన్ ఏకి ఓపీ గౌబా, అండ్ ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, ఓపీ గౌబా, GAUBA అనమాట, అదంతా చూసుకోండి. పేపర్ 1 సెక్షన్ బి అంటే ఐజీపీకి, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి డిడి బస్సు, అంతకంటే ఎక్కువ బిఎల్ ఫాడియా, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, బిఎల్ ఫాడియా అనే బుక్ ఉంటుంది, FADIA. దాంతోపాటు న్యూస్ పేపర్ రీడింగ్, మీ సొంత నోట్స్, ఇవన్నీ ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత పేపర్ 2, సో పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 1 సెక్షన్ ఏ పొలిటికల్ థీరీస్, పొలిటికల్ థాట్, పొలిటికల్ అప్రోచెస్, పొలిటికల్ సైన్స్కి అప్రోచెస్, పొలిటికల్ ఐడియాలజీస్ ఉన్నాయి. పేపర్ 1 సెక్షన్ బి ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంది. అలానే పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 2 సెక్షన్ ఏని IR అంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. పేపర్ 2లో సెక్షన్ బిని ఇండియా అండ్ వరల్డ్ అంటాం, ఇండియాస్ ఇంటరాక్షన్ విత్ ద వరల్డ్, ఇండియాస్ రిలేషన్ విత్ ద వరల్డ్ అంటాం అనమాట. ఈ పేపర్ 1 సెక్షన్ బి ఈజ్ ద మోస్ట్ ఫ్లూయిడ్, మోస్ట్ డైనమిక్ కాన్సెప్ట్ అనమాట, ఇస్ ద మోస్ట్ ఫ్లూయిడ్. సో ఒకసారి పేపర్ 1 సెక్షన్ బి ఫస్ట్ చూద్దాం, పేపర్ 2 సెక్షన్ బి చూద్దాం ఒకసారి. పేపర్ 2 సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్ ఒకసారి చూద్దాం. సిలబస్లో ఏముంది? ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇండియా అండ్ బిగ్ పవర్స్, ఇండియా and its reaction on the recent issues, India and Afghan crisis, Iraq crisis, Iran crisis. ఇదే సిలబస్ మొత్తం, ఎటు చూసినా ఇదే సిలబస్ అనమాట. ఇండియా సార్క్, ఇండియా అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ డయాస్పొరా, ఇండియా అండ్ UN, ఇండియా అండ్ UNPKF, ఇండియా అండ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఇదే సిలబస్. కానీ ఈ సిలబస్లో మీరు చూస్తే క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చెప్తాను. 2016లో మనము బ్రెగ్జిట్ అయింది, పోస్ట్ బ్రెగ్జిట్ ఇండియా UK రిలేషన్స్ ఈజ్ అ క్వశ్చన్. అలానే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఇండియా స్టాండ్ ఆన్ ద వార్ ఈజ్ అ క్వశ్చన్. అలానే రీసెంట్గా చైనా గాల్వన్ వ్యాలీ దగ్గర రీసెంట్గా మనం తవాంగ్ వ్యాలీ అటాక్ జరిగింది. రీసెంట్ ట్రెండ్స్ అండ్ స్కిర్మిషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఇండియా అండ్ చైనా మధ్య ఈ మధ్య జరుగుతున్న అంశాలు అడుగుతారు. ఇండియా ఈ సంవత్సరం G20ని లీడ్ చేస్తుంది, G20 ప్రెసిడెంట్ అయింది. సో కంపల్సరీ స్టార్ మార్క్ G20 మీద క్వశ్చన్. చాలామంది అయ్యారంటే భయపడతారు, కానీ ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం మనం క్వశ్చన్స్ ట్రెండ్ కనిపెట్టవచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. పక్కా క్వశ్చన్ G20. అండ్ ఈ సంవత్సరం ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హోస్ట్ చేస్తుంది, SCOని హోస్ట్ చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే COP27 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. COP27 మన జరిగిన COP27, షార్మ్ ఎల్ షేఖ్లో జరిగిన COP27 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇండియా చుట్టుపక్కల దేశాలన్నింటిలో ఫారెక్స్ క్రైసిస్ జరుగుతుంది, దాని మీద ఇష్యూ. అలానే ఇండియా US ట్రేడ్ టైస్, ఇండియా ఇజ్రాయెల్ హోలిస్టిక్ టైస్, ఇండియా అండ్ ద మిడిల్ ఈస్ట్, I2, U2 అండ్ ఇండియా, ఇండియా ఇజ్రాయెల్ UAE అండ్ USA అండ్ ఇండియా, అంటే వెస్ట్ ఏషియన్ క్వాడ్ అండ్ ఇండియా, ఇండియా అండ్ క్వాడ్, ఇండియా అండ్ క్యాడ్, ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ శ్రీలంకన్ ఫినాన్షియల్ క్రైసిస్, ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ శ్రీలంకన్ క్రైసిస్. తర్వాత మనం చూస్తే ఇండియా చైనా రిలేషన్స్ ఇంపార్టెంట్. అండ్ ఇండియా లాటిన్ అమెరికా, దో లాటిన్ అమెరికా ఇస్ అ డిస్టెంట్ నైబర్, వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద లాటిన్ అమెరికా. సో సిలబస్ చూస్తే మనకి నామ్ కానీ నాన్ అలైన్ మూవ్మెంట్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. నాన్ అలైన్ మూవ్మెంట్, ఇండియా అండ్ నామ్, ఇండియా అండ్ సౌత్ కోఆపరేషన్, ఇండియా హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ టు ద డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ వరల్డ్, అండ్ ఇండియా G20లో ఇండియా విజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలానే
ఇండియా రీసెంట్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో హౌ ఇండియా ఇస్ ట్రైంగ్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్, హౌ ఇండియా ఇస్ ట్రైంగ్ టు కౌంటర్ చైనా. సో వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ఇండియా అండ్ ద ఇండియన్ ఓషన్ రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియా రోల్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ అనమాట. అలానే ఇండియా న్యూక్లియర్ డీల్స్ ఏ కంట్రీ, సివిల్ న్యూక్లియర్ డీల్స్ ఎన్ని కంట్రీస్తో ఉంది, ఇండియా న్యూక్లియర్ డీల్స్ వల్ల ఇండియాకు వచ్చే లాభం ఏంటి, అండ్ ఇండియా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ అడుగుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఫర్ ఇండియా, హౌ ఇండియా ఇస్ వర్తీ ఆఫ్, ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ ట్రెండింగ్ క్వశ్చన్స్ అనమాట. రీసెంట్గా ఇండియా ఈజ్ ఆల్సో ఐయింగ్ ఆన్ ఆర్క్టిక్ రీజన్, ఇండియా ఈజ్ ఆల్సో ఐయింగ్ ఆన్ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం, ఇట్లాంటి క్వశ్చన్స్. వై డిడ్ ఇండియా హ్యావ్ నాట్ జాయిన్డ్ ఇన్ ఆర్సీపీ. సో ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ ఐఆర్లో మాత్రం చేంజ్ అవుతుంది, ఇండియా అండ్ వరల్డ్ అనే పేపర్లో చేంజ్ అవుతుంటుంది. దీనిలో మనం కనుక ఒక 50-60 టాపిక్స్ తీసుకుని ప్రాపర్గా ప్రిపేర్ వెళ్తే ఈజీగా ఎగ్జామ్ని చేసేయచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్, ఖచ్చితంగా డైరెక్ట్గా న్యూస్ పేపర్ నుంచే వస్తాయి. న్యూస్ పేపర్లో జరిగే ట్రెండ్సే కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, హ్యాపీ మెన్ జాకబ్ రాసే ఆర్టికల్స్, సుహాస్ని హైదర్ రాసే ఆర్టికల్స్, మన జయశంకర్ గారి స్పీచెస్, అవన్నీ ఫాలో అయితే సరిపోతుంది, ఇండియా అండ్ వరల్డ్ ఈజీగా కొట్టేయచ్చు అనమాట. తర్వాత పేపర్ 2 సెక్షన్ ఏ. పేపర్ 2 సెక్షన్ ఏలో ఏమున్నాయి, పేపర్ 2 సెక్షన్ ఏని మనం కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని పిలుస్తాం. పేపర్ 2 సెక్షన్ బిని ఇండియా అండ్ వరల్డ్ అని పిలుస్తాం. పేపర్ 2 సెక్షన్ ఏని కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని పిలుస్తాం అనమాట. దీనిలో మనం కంపారిటివ్ పాలిటిక్స్, మనం కంపారిటివ్ పాలిటిక్స్ అంటే ఏంటి, పొలిటికల్ సోషియాలజీ అప్రోచ్, పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటే ఏంటి, ఇవి చదివిన తర్వాత అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అవుతాం. పొలిటికల్ సైన్స్ రియలిస్ట్ అప్రోచ్, ఐడియలిస్ట్ అప్రోచ్, ఫంక్షనలిస్ట్ అప్రోచ్, సిస్టమ్స్ అప్రోచ్, ఇలా మార్క్సిస్ట్ అప్రోచ్, ఇలా అప్రోచెస్ అవుతాం అనమాట. తర్వాత గ్లోబలైజేషన్ గురించి చదువుతాం, వరల్డ్లో సోషలిస్ట్ ఎకానమీస్, క్యాపిటలిస్ట్ ఎకానమీస్, వీటి గురించి చదువుతాం. ఉదాహరణకి యుఎస్ ఉంది, అమెరికా ఇస్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ, అమెరికా వెనిజులా మీద శాంక్షన్స్ విధించింది, ఇట్లాంటివి కూడా చదువుతాం. అలానే ఉక్రెయిన్ నాటోలో చేరుతుందని భయంతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది, ఇవన్నీ చదువుతాం. సో దాంతోపాటు మనం కొన్ని గ్రూప్స్, యూరోపియన్ యూనియన్ గురించి, ఏషియాన్ గురించి, సార్క్ గురించి, బిమ్స్టెక్ గురించి, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకే, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్ గ్రూప్స్ గురించి చదువుతాం. సో అలానే ఇండియాలో ఉన్న ప్రెషర్ గ్రూప్స్ గురించి చదువుతాం. కొన్ని కాన్సెప్ట్స్ కూడా చూసుకుంటాం మనం, నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ పవర్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇట్లాంటివి కూడా చూసుకుంటాం అనమాట. తర్వాత వరల్డ్లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కోల్డ్ వార్ ఎలా స్టార్ట్ అయింది, కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో అంటే 1945 నుంచి 1991 వరకు, 1945 to 1991 జరిగిన ఈవెంట్స్ ఏంటో కూడా ఒకసారి చూస్తాం. ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి మనం చూస్తే, కొరియన్ వార్ చదువుతాం, సూయజ్ కెనాల్ క్రైసిస్ గురించి చదువుతాం, తర్వాత క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి చదువుతాం, తర్వాత వియత్నాం వార్ గురించి చదువుతాం, ఆఫ్ఘన్ సివిల్ వార్ గురించి చదువుతాం, ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ గురించి చదువుతాం, కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ గురించి చదువుతాం. ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఇవన్నీ కోల్డ్ వార్ టైంలో, కోల్డ్ వార్ 1945 నుంచి 1991 వరకు కోల్డ్ వార్ పీరియడ్లో వరల్డ్లో జరిగిన పెద్ద పెద్ద ఈవెంట్స్, కొరియన్ వార్, సూయజ్ కెనాల్ క్రైసిస్, క్యూబన్ మిసైల్ క్రైసిస్, వియత్నాం వార్, ఆఫ్ఘన్ క్రైసిస్, ఆఫ్ఘన్ సివిల్ వార్, then we also study about fall of Berlin Wall and finally disintegration of Soviet Union. ఇవన్నీ మనం చదువుతాం అనమాట. దెన్ కోల్డ్ వార్ టైంలో ఆఫ్టర్ 1991 సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఈజ్ ఇట్ యూనిపోలార్ వరల్డ్ ఆర్ మల్టీపోలార్ వరల్డ్, అమెరికన్ హెజ్మోనీ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ కూడా చూసుకుంటాం. తర్వాత యుఎన్ సిస్టమ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి, తర్వాత డబ్ల్యూటీఓ గురించి, బ్రెటన్ వుడ్ ట్విన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ గురించి, ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ చదువుతాం, డెమోక్రసీ అంటే ఏంటి, ఇంటర్నేషనల్గా హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్, జెండర్ జస్టిస్, టెర్రరిజం, న్యూక్లియర్ ఇష్యూస్ బాగా చదువుతాం, ఎన్పిటి, సిటీబీటీ అన్ని వరల్డ్ వైడ్ న్యూక్లియర్ ఇష్యూస్ అని చదువుతాం. ఇదంతా కూడా మనం చూస్తే పొలిటికల్ సైన్స్ సిలబస్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇప్పుడు ఒకసారి చెప్తాను. పాజిటివ్ ఏంటంటే 50% ఆఫ్ సిలబస్ జిఎస్లో కవర్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, మనకు నచ్చాలి పొలిటికల్ సైన్స్, నచ్చితే పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు. తర్వాత ఎథిక్స్, ఎస్ఏ కూడా పొలిటికల్ సైన్స్ యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ కూడా బెనిఫిట్ అవుతుంది. ఛాలెంజ్ ఏంటంటే చాలామంది అంటారు పొలిటికల్ సైన్స్ సిలబస్ చాలా పెద్దది అని, పొలిటికల్ సైన్స్ సిలబస్ ఎక్కువ అని చెప్పి. యాక్చువల్గా అన్ని ఆప్షన్ సిలబస్ అలానే ఉంటుంది, యూపీఎస్సీకి అవగాహన ఉంటుంది ఆ మాత్రం. కాకపోతే అది ఒక మిత్, పొలిటికల్ సైన్స్ సిలబస్ ఎక్కువ అని చెప్పి. రెండోది పొలిటికల్ సైన్స్కి మంచి రైటింగ్ స్కిల్ కావాలి అని, పొలిటికల్ సైన్స్కి మంచి రైటింగ్ స్కిల్ కావాలి అని.
పొలిటికల్ సైన్స్లో రైటింగ్ స్కిల్ మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ స్కిల్ మన జిఎస్ కూడా యూజ్ అవుతుంది. మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్ పొలిటికల్ సైన్స్ వల్ల జిఎస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. మూడోది ఏంటంటే పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు అని. ఒక 70 to 80% పొలిటికల్ సైన్స్ తీసుకుని పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవాలి పొలిటికల్ సైన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ టేక్ పొలిటికల్ సైన్స్. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో చెప్పారని మాత్రం తీసుకోకూడదు. జనరల్గా కొంచెం పొలిటికల్ థాట్స్ మీద, తర్వాత ఇండియన్ సిస్టమ్ ఆఫ్ పాలిటిక్స్ మీద, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కొంచెం అభిరుచి ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ టేక్ పొలిటికల్ సైన్స్ అనమాట. సో పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏకి ఓపీ గౌబా అండ్ ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ ఓపీ గౌబా ఇగ్నో మెటీరియల్. ఇంకా టైం ఉంది, ఇంకా ఓపిక ఉంది అంటే సుశీలా రామస్వామి, సుబ్రత ముఖర్జీ. పేపర్ 1 పార్ట్ బి ఐజీపీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి బిఎల్ ఫాడియా, డిడి బసు. పేపర్ 2 పార్ట్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వినయ్ కుమార్ మల్హోత్రా, వికే మల్హోత్రా. పేపర్ 2 పార్ట్ బి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియా అండ్ వరల్డ్కి మనం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్, న్యూస్ పేపర్ రీడింగ్, ఎనీ బేసిక్ బుక్ మీరు ఏ బుక్ చదివినా సరిపోద్ది, ఎందుకంటే అయినా ఏది అప్డేటెడ్ ఉండదు. న్యూస్ పేపర్ ఈజ్ మోర్ అప్డేటెడ్ కాబట్టి. సో మినిమం బుక్స్తో, మినిమం రిసోర్సెస్తో కూడా పొలిటికల్ సైన్స్లో 270, 280 తెచ్చుకోవచ్చు. అసలు అది కష్టమైన పనే కాదు. ఒక 6 months పడుతుంది. మెయిన్స్ కనీసం ఒక 7-8 months ముందు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 6 months ప్రాపర్గా కూర్చుని డైలీ 4 hours. నా సజెషన్ అయితే డైలీ 4 hours పొలిటికల్ సైన్స్కి పెడితే 6 months ఎవరైనా 270 to 280 స్కోర్ తెచ్చుకోగలరు. ఎడిషనల్ న్యూస్ పేపర్ రీడింగ్, జిఎస్కి మీరు చదివే న్యూస్ పేపర్ రీడింగ్ ఇంకొంచెం అడిషనల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా పొలిటికల్ సైన్స్ సిలబస్కి సంబంధించి ఒక అవగాహన. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ టేక్ పొలిటికల్ సైన్స్. అదే పొలిటికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అది లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఐ విల్ కండక్ట్ 1 more జూమ్ సెషన్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ విత్ ఇన్ 2-3 days. ఇంకో 2-3 daysలో జిఎస్ సిలబస్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మెయిన్స్ కానీ ఫిలిమ్స్ కానీ ఒక సెషన్ పెడతాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.